శ్రీకాంత్, భారతదేశం పైన, భారత వ్యవస్థ పైన, హిందూ వ్యవస్థ పైన సమయం దొరికినప్పుడల్లా ఏదో ఒక విధంగా ఏదో ఒక రకంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు ఉగ్రవాదం అయితేనేమి, ఇంకోవైపు వైట్ కాలర్ టెర్రరిజం అయితేనేమి, ఇంకోవైపు భారతదేశ వ్యవస్థను ఇంటర్నల్గా డిస్టర్బ్ చేసే విధంగా, హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టే విధంగా, హిందువులను టార్గెట్ చేస్తూ వాళ్ళ ఐడెంటిటీని ఒక ఇబ్బందులకు గురి చేస్తూ ఈ రకమైనటువంటి అంశాలు ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాం. దానికి ప్రధానమైనటువంటి ఎగ్జాంపుల్ టీసీఎస్లో ఒక హెచ్ఆర్ మేనేజర్, ముస్లిం మేనేజర్ హిందూ అమ్మాయిలపైన, హిందూ అబ్బాయిలపైన టార్గెట్ చేస్తూ మత మార్పిడి చేస్తూ చేసినటువంటి వివాదం, ఆ అంశం చాలా వివాదానికి దారితీసింది. అది మర్చిపోకముందే ఇంకా దేశంలో ఇలాంటి సంఘటనలు 1-2 తరచుగా జరుగుతూనే ఉన్నాయి. కార్పొరేట్ రంగంలో అదే జరుగుతోంది, జిమ్ సెంటర్లో అదే జరుగుతోంది, కాలేజీల్లో అదే జరుగుతోంది, రెస్టారెంట్లలో అదే జరుగుతోంది, రెస్టారెంట్లలో జరుగుతోంది కూడా. ఈ మధ్యకాలంలో 1-2 ఎగ్జాంపుల్స్ కూడా విన్నాం. ఈ అంశం ఇట్లా ఉంటే, ఇక కళ్ళు నెత్తికెక్కి వ్యవహరిస్తున్నటువంటి కళ్ళద్దాల ఒక బ్రాండ్ లెన్స్కార్ట్ అదేవిధంగా అదే ధోరణి ప్రవర్తించింది. లెన్స్కార్ట్ స్టోర్లో ఉద్యోగిని బొట్టు పెట్టుకోవద్దంటూ చెప్పారన్నటువంటి ఆరోపణలపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. హిందువులంతా కూడా లెన్స్కార్ట్ను వ్యతిరేకిస్తున్నారు. లెన్స్కార్ట్ షోరూముల్లోకి వెళ్ళి వాళ్ళు కొన్నటువంటి ఆ స్పెక్ట్స్ని అక్కడే విరగొడుతున్నారు. అంతేకాదు, జాతీయ స్థాయిలో ఇప్పటికే హిందువులంతా కూడా ఏకమై లెన్స్కార్ట్ బైకాట్ లెన్స్కార్ట్ అనేటువంటి హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ ఇస్తున్నారు. ఇప్పుడు ట్రెండింగ్లోకి వస్తుంది. సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ట్రెండ్ లెన్స్కార్ట్ బిజినెస్ మొత్తం కూడా దెబ్బతింటోంది. హిందువులకు వ్యతిరేకంగా, హిందువులను గౌరవించకపోతే భారతదేశంలో మనుగడ సాగించడం కష్టం అంటూ కూడా ఈ వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ నడుస్తుంది. బైకాట్లు పిలుపులు వస్తున్నాయి. కంపెనీకి ఎవరు మద్దతు ఇచ్చినా వాళ్ళపైన కూడా అదేవిధంగా ట్రోల్ చేస్తున్నారు. మాట్లాడదాం ఇదే అంశం పైన. హైందవి గారు అలాగే శంకరరావు రవికుమార్ గారు ఇద్దరు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ముందుగా హైందవి గారు నమస్తే. నమస్తే అండి. వరుస ఘటనలు చూస్తూనే ఉన్నాం. సో టెర్రరిజం కాస్త బాంబుల నుంచి, తుపాకుల నుంచి వైట్ కాలర్ టెర్రరిజం చూసాం మనం ఈ మధ్యకాలంలో. ఒక డాక్టర్లే ఉగ్రవాదులుగా మారి విద్యార్థులను టెర్రరిజం వైపు బ్రెయిన్ వాష్ చేస్తూ ఆ సంఘటన అలా ఉంటే, ఆ తర్వాత టీసీఎస్ ఘటన ఇంకా అట్లాగే ఉంది. ఇది జరుగుతుండగానే లెన్స్కార్ట్ విషయంలో దేశం మొత్తం కూడా ఇప్పటికే హిందువులంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. బైకాట్ లెన్స్కార్ట్ అని మాట్లాడుతున్నారు. ఆ మధ్యకాలంలో లూలు మాల్ విషయంలో కూడా ఇలాంటి కామెంట్సే వినిపించాయి. సో ఏం జరుగుతుంది దేశంలో? ఎక్కడ దీనికి అడ్డుకట్ట వేయాలా? ఎందుకు ఇంత వ్యతిరేక చర్యలకు దిగుతున్నాయి? రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే అండి. మా ప్యానలిస్ట్ రవి గారికి కూడా నమస్కారం. అదేవిధంగా మీరు అన్నట్టు ఎందుకోసం ఇప్పుడే హిందుత్వం ప్రమాదంలో పడిందని క్వశ్చన్ వస్తుంది చాలా మందికి. అంటే ఇన్ని సంవత్సరాలు లేనిది ఇప్పుడు ఎందుకు హిందుత్వం డేంజర్ లో ఉంది అని చెప్పేసి, లేకుంటే హిందువులు ప్రమాదంలో పడిండ్రు అని చెప్పేసి అని, మీ గవర్నమెంట్ సెంట్రల్ లో ఉంది కదా, మరి మీరున్నాక కూడా ఇట్లా ఎందుకు హిందువులు మాట్లాడగలుగుతున్నారు అని అంటే, అన్ని సంవత్సరాలు కూడా పరిపాలించినటువంటి ప్రభుత్వంలో హిందువులంతా సెక్యులర్ గా ఉండింది కాబట్టి ఎవరికి కూడా ఈ ప్రశ్నలు రాలేదు. తర్వాత వాళ్ళ మీద దాడులు జరగలేదు, ఎవరు కూడా ప్రశ్నించేటటువంటి విధానం రాలేదు. కాబట్టి ఆ రోజు ప్రాబ్లం లేకుండే. కానీ ఇవాళ ఏమైంది అని అంటే, ప్రజలందరూ కూడా అవేర్ అవుతున్నారు. ప్రజలందరికీ కూడా సెక్యులర్ అన్నటువంటి ఈ యొక్క విష పదార్థం ఏదైతే ఉందో అది మా మెదడులోకి ఎక్కించి దాదాపు 65 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి దీని నుంచి బయటపడాలి. ఇప్పుడు మా హిందువుల మనటోళ్ళము మేము ఖచ్చితంగా, మా భారతదేశము మత ప్రాతిపదికన ఈ దేశం విడగొట్టబడి పాకిస్తాన్గా మారినటువంటి ఒక దేశం ఉంటే, మా దేశం ఎందుకు హిందుస్థాన్ కావద్దు అన్న ఒకే ఒక్క అవేర్నెస్ ఏదైతే ఉందో అది దేశవ్యాప్తంగా కూడా ఇవాళ సంచలనం సృష్టిస్తుంది, ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. హిందువులు ఎందుకు డేంజర్లో ఉన్నారు అని అంటే, ఇన్ని సంవత్సరాలు నిద్రలో ఉన్నటువంటి హిందువులంతా కూడా మేల్కుంటున్నారు కాబట్టి ఒక ఏదైనా కూడా ఒక వ్యవస్థ కానివ్వండి, లేదంటే ఏదైనా ఒక ఉద్యమం మొదలయ్యింది అని అంటే అది ఖచ్చితంగా ప్రమాదంలో ఉన్నప్పుడే బయటికి వస్తుంది. ప్రమాదంలో ఉన్నటువంటి వాళ్ళే ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళే బయటికి వచ్చి ఉద్యమాలు చేస్తారు. అంటే ఒక వ్యవస్థలోకి బయట వాళ్ళు వచ్చినప్పుడు ఆ వ్యవస్థకు తగ్గట్టుగా అందులో ఇమిడి ఉండాలి తప్ప
ఈ వ్యవస్థనే వాళ్ళకి తగ్గట్టుగా మార్చుకుంటే ఇది దేశ భద్రతకు ప్రమాదం కదా? ఖచ్చితంగా అవుతుందండి. ఇప్పుడు అందుకనే మెజారిటీ ఉన్నటువంటి దేశం ఒకటిసారి ఆలోచించండి మీరు, హిందువులు మెజారిటీగా ఉన్నటువంటి దేశం ఇది. అవును, ఈ వ్యవస్థలోకి వచ్చింది ఎవరు? మనం కాదు, మనం ఈ దేశంలో ఉన్న వాళ్ళము. మన దేశంలో మనమే ఉన్నాము, కానీ బయటి వాళ్ళు వచ్చి మన వ్యవస్థలో జాయిన్ అయ్యారు. కాబట్టి ఇవాళ మేము మాట్లాడుతున్నది, మేము ఏమంటున్నామంటే ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలను మీరు ఏదైతే ఉందో మీరు సప్రెస్ చేస్తున్నారు, లేకపోతే మీరు మమ్మల్ని కావాలని చెప్పేసి రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నారు. మీరు అన్నట్టుగా సాఫ్ట్ జిహాద్ ఇంత ముందుకు బాంబులు వేసేటోళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాప కింద నీరు లెక్క విస్తరించుకుంటూ పోతున్నారు. కాబట్టి ఇవాళ హిందూ వ్యక్తులు నడిపించేటటువంటి బిజినెస్ లలో కూడా ఈ యొక్క కుట్రలు ఎందుకు బయటపడుతున్నాయి? మరి లెన్స్కార్ట్ లాంటి వాటిలలో పీయూష్ గోయల్ ఎవరు? ఒక హిందూ వ్యక్తి. మరి ఆ హిందూ వ్యక్తి యొక్క స్టోర్లలో ఇవాళ హిందూ దేవీ దేవతలను పూజించొద్దు. ఒక స్టోర్ లో అయితే వాళ్ళ కాళ్ళ కింద ఉంది మన యొక్క దేవుడి పటం. అంటే వాళ్ళు ఆ స్టోర్లలో వాళ్ళ యొక్క నమ్మకాలని, మన యొక్క హిందువుల యొక్క నమ్మకాలని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ వ్యాపారం కోసం అని చెప్పి మా స్టోర్ కి వచ్చే వాళ్ళంతా కూడా ఎక్కువ మరి వాళ్ళ విధర్మీయులు వాళ్ళు ఉన్నారు కదా, ఎప్పుడైతే ఎవరైతే మనం ఉన్నామో జాలిటోపోలు తుర్కోలు, ఇక వాళ్ళని ఓపెన్ గా మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు మేము అనాలా అని వద్దా అన్న ప్రశ్న కాకుండా ఇప్పుడు ఖచ్చితంగా మాట్లాడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒక హిందువుగా పుట్టినటువంటి వ్యక్తి బొట్టు పెట్టుకోవడం కానివ్వండి, లేకపోతే చేతికి దారం చుట్టుకోవడం కానివ్వండి, లేకపోతే మెడలో పుస్తలు తాడేసుకోవడము, మెట్టలు పెట్టుకోవడము, నుదుటిన బొట్టు పెట్టుకోవడం అనేది మా యొక్క సాంప్రదాయం. మన యొక్క సాంప్రదాయంలో అవి భాగాలు. మరి ఈ యొక్క సాంప్రదాయంలో ఉన్నటువంటి ఈ భాగాలను మీరు తీసేసి రావాలి, అదే హిజాబ్ను అయితే మేము అలో చేస్తామని చెప్పేసి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? మరి ఒకటే అంటే ఈ దేశంలో కేవలం ఒక మతానికి సంబంధించినటువంటి మత విశ్వాసాలను మీరు గౌరవించుకుంటూ మెజారిటీ ఈ దేశంలో మన హిందూ సాంప్రదాయాలను మీరు అవమానిస్తా ఉంటే ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాము. ప్రశ్నించడమే కాదు, ఆ యొక్క ఏదైతే స్టోర్లలో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మీరు హిందువులే అని చెప్పేసి గుర్తు చేయడానికి అని చెప్పేసి కొంతమంది వెళ్ళి వాళ్ళకు అక్కడ స్టోర్లలో బొట్లు పెట్టేసి వచ్చిండ్రు. రైట్, హైందవి గారు 1 సెకండ్. ఈ అంశాన్ని అంటే మీరు ఇందాక మీ మాటల్లో ఒక కీలకమైనటువంటి అంశాన్ని తీసుకొచ్చారు. అంటే ఇప్పటి వరకు మనకు తెలిసి, జనాలకు తెలిసి లవ్ జిహాద్ అన్న పదమే తెలుసు. ఎందుకంటే హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి పెళ్ళిళ్ళు చేసుకొని మత మార్పిడిలు చేస్తున్నారు, బలవంత మత మార్పిడులు. బట్ మీ మాటల్లో మీరు సాఫ్ట్ జిహాద్ అన్నటువంటి మాటను కూడా వాడారు. అది ఏంటి, దాని వెనకాల ఏమేమి ఉన్నాయి? ఇది మహిళలకు భద్రత కావాలి, హిందువులకు భద్రత కావాలని ఒక హిందూ దేశంలో అడగాల్సినటువంటి పరిస్థితులు భారతదేశంలో ఎందుకు వస్తున్నాయి? టీసీఎస్ లాంటి కంపెనీలో 40 రోజుల పాటు దరిదాపు మహిళా పోలీస్ అధికారులు మఫ్తీలో వెళ్ళి అక్కడ ఉద్యోగులుగా అంటే ఆ కంపెనీలో పనిచేసేటువంటి ఉద్యోగులుగా చేరి అక్కడ ఏం జరుగుతుందో ఒక అండర్ గ్రౌండ్ ఆపరేషన్ చేస్తే తప్ప ఏం జరుగుతుందో బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో రాజ్యం వెళ్తున్నారా అన్నటువంటి ప్రశ్నలు కనిపిస్తున్నాయి. లెన్స్కార్ట్ విషయం ప్రస్తుతానికి దేశం మొత్తం కూడా దుమారం రేగుతోంది. బొట్టు పెట్టుకోవద్దు, సో గ్రూమింగ్ విషయంలో అబ్జెక్షన్స్, హిజాబ్ ధరించవచ్చు, ఆ విషయంలో ఎట్లాంటి ఇబ్బందులు లేవు అన్నటువంటి వాదన దేశంలో బలంగా ఈ చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో దీనిపైన లెన్స్కార్ట్ కూడా రెస్పాండ్ అవుతోంది. అయితే హైందవ్ గారు కమ్ బ్యాక్ టు బిఫోర్ ద ఒకసారి రవికుమార్ దగ్గరికి వెళ్తాను. రవికుమార్ గారు, గత 4-5 రోజులుగా ఈ చర్చ బలంగా దేశంలో నడుస్తోంది. సో కొన్ని లిమిటెడ్ హక్కులు ముస్లింలకు భారతదేశం ఇచ్చింది. సో వివాహం విషయంలో కావచ్చు, డివోర్స్ విషయంలో కావచ్చు, వారసత్వం విషయంలో కావచ్చు, లేదంటే కుటుంబాలకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు ఇవ్వడం జరిగింది. బట్ ఎక్కడా కూడా ప్రత్యేకమైనటువంటి కోర్టులు కానీ ప్రత్యేకమైనటువంటి నిర్ణయాధికారాలు మాత్రం ఏం లేదు. ఫైనల్గా రాజ్యాంగమే కింగ్ అన్నది మాత్రం భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సూత్రం. బట్ గత 4-5 రోజులుగా నేను వింటున్నాను, షరియాను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో దీని వెనకాల బయట దేశం నుంచి కొన్ని ఉగ్రవాద లింకులు ఉన్నటువంటి వాళ్ళు హిందువులపై దాడులు చేసే విధంగా షరియా చట్టాన్ని ఇక్కడ ఇండైరెక్ట్గా అమలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారన్నటువంటి ఒక వాదనను తెరపైకి బలంగా సోషల్ మీడియా రోజు హిందువులంతా తీసుకొస్తున్నారు. ఏం జరుగుతోంది, ఎటువైపు వెళ్తోంది? ఇప్పుడు శ్రీకాంత్ గారు, మీకు ప్రేక్షకులకి ప్యానెల్ ఉన్న మా సోదరి హైదరాబాద్ రెడ్డికి అందరికీ నమస్కారం. నమస్తే అండి. శ్రీకాంత్ గారు, మీకు తెలుసు మనకు ఇప్పటికే ఈ యొక్క షరియా కంటే ముందే ఇప్పటికే మన దేశం పైన రకరకాల జిహాదులు నడుస్తా ఉన్నాయి. ఈ జిహాదులలో భాగంగా మొట్టమొదటిది మనం చూసేది డైరెక్ట్ జిహాద్. డైరెక్ట్ జిహాద్ అంటే మనం చూసాం మొన్న లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్ గా సంవత్సరం అవుతుంది, ఏప్రిల్ 22వ తారీఖున పహల్గామ్ లో జరిగినటువంటి అటాక్. ఆ పహల్గామ్ లో జరిగినటువంటి అటాక్ జరిగి ఇప్పటికీ
సంవత్సరం పూర్తయింది, అక్కడ మతం అడిగి కల్మా చదవమని చెప్పి అనేక రకాలుగా టెస్టులు చేసి ఆఖరికి చివరికి పాయింట్లు కూడా విప్పి మతం నిర్ధారించుకొని చంపినటువంటి సంఘటన మనకి ఇంకా మన మెదడు సంవత్సరం అయింది. అది డైరెక్ట్ జిహాద్. ఎస్, అది డైరెక్ట్ జిహాద్. ఆ డైరెక్ట్ జిహాద్ కాకుండా మనకు ల్యాండ్ జిహాద్ ఉంది, లవ్ జిహాద్ ఉంది, ఇంకా సాఫ్ట్ జిహాద్ ఉంది, ఎకానమీ జిహాద్ ఉంది. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఈ దేశంలో చాప కింద నీరులాగా హలాల్ సర్టిఫికేషన్ తీసుకుంటేనే మన దగ్గర ముస్లిం బయర్స్ వస్తారు, ముస్లింలకు కొనుక్కుంటారనే ఒక రకమైనటువంటి భయాన్ని సృష్టించి హలాల్ సర్టిఫికేషన్ ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్క రెస్టారెంట్ కావచ్చు, హోటల్ కావచ్చు, ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా హలాల్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిందని హలాల్ సర్టిఫికేట్ తీసుకొని మరి హలాల్ చూపించి మరి ప్రొడక్ట్స్ అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చాడు. ఆ హలాల్ సర్టిఫికేషన్ కి వీళ్ళే డబ్బులు ఛార్జ్ చేస్తున్నారు. ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయండి? ఒక రకమైన సమాంతరమైనటువంటి ఆర్థిక వ్యవస్థను క్రియేట్ చేసే పరిస్థితి ఈ దేశానికి వచ్చింది. సమాంతరమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఈ హలాల్ సర్టిఫికేషన్ ద్వారా సాధించి వాళ్ళ యొక్క మతానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు వేరే మతాల పైన మనం వీళ్ళు చేస్తున్నటువంటి అనేక రకాలైన కార్యకలాపాలు లైక్ లవ్ జిహాద్ కావచ్చు, ల్యాండ్ జిహాద్ కావచ్చు, ఇట్లా రకరకాలైన జిహాద్లకు సంబంధించిన కార్యకలాపాలకు వీళ్ళు ఫండింగ్ ఇస్తున్నారు. మీకు తెలుసు, బ్రాహ్మణ అమ్మాయిని తీసుకొస్తే 6 లక్షలు, క్షత్రియ అమ్మాయిని తీసుకొస్తే 5 లక్షలు, అదేవిధంగా బీసీ అమ్మాయిని తీసుకొస్తే 4 లక్షలు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటారు వీటందరికీ ఫండ్. ఇంకా అంతేకాదు, ఈ లవ్ జిహాద్ చేయడానికి ఎవరైతే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ఆ ముస్లిం అబ్బాయిలకు ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకి బైకులు ఇచ్చి, వాళ్ళకి ఫోన్లు ఇచ్చి, మంచి మంచి బట్టలు వేసుకోవడానికి డబ్బులు ఇచ్చి, ఇదంతా ఫండింగ్ ఎక్కడి నుంచి నడుస్తుంది అనుకుంటున్నారు? ఇదంతా కూడా ఈ సమాంతర ఆర్థిక వ్యవస్థ ఏదైతే వీళ్ళు క్రియేట్ చేసుకున్నారో దాని ద్వారా నడుస్తా ఉంది. రవికుమార్ గారు, మీరైనా కానీ ఈవెన్ హైందవి గారైనా కానీ చాలా సెన్సిటివ్ అంశాలను ఇప్పుడు బయట పెట్టారు. ఆవిడ సాఫ్ట్ జిహాద్ అన్నారు, మీరు హలాల్ జిహాద్ అన్నారు. ఇవి భారత్లో అనుమతించేటివి కావు, బట్ భారత్లో కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా నేను నడిపిస్తున్నాయి. ఎక్కడో మధ్యప్రాచ్యంలో ఉండేటువంటి అరబిక్ సంస్థల సర్టిఫికేషన్ను భారత్లో తీసుకురావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? సో దీనిపైన ఇప్పుడు భారత్ మొత్తం కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. చాలా సెన్సిటివ్ అంశాన్ని మీరు తీసుకొచ్చారు. చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది. హలాల్ సర్టిఫికేషన్ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. భారత్లో మనం ఆలోచించాల్సిన ఇష్యూ. ఆ డబ్బంతా ఎక్కడ పోతుంది అనేది మనం ఆలోచించాలి. అంతేకాదు, ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అని పెట్టుకున్నారు. ఈ ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అనే దాన్ని వెంటనే దాన్ని రద్దు చేసి దేశం నుంచి బయటకు పడేస్తే గానీ ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం మహిళలకి ఇక్కడ న్యాయం జరిగే పరిస్థితి కనిపిస్తలేదు. ఇట్లా చాలా ఉన్నాయి. మీకు శ్రీకాంత్ గారు చెప్పుకుంటూ పోతే ఒకటి ఇప్పుడు చూడండి, మీరు సాఫ్ట్ జిహాద్ లో ఒక చిన్న ఉదాహరణ కూడా నాకు గుర్తుకొచ్చింది. బిఫోర్ లాస్ట్ మంత్ అనుకుంటా, కరీంనగర్ లోనో నిజామాబాద్ లోనో రిలయన్స్ మాల్ లో ఒక అమ్మాయి, ఒక మహిళా ఉద్యోగి హనుమాన్ చాలీసానో లేదా దేవుడు భక్తి గీతాలు ఏదో పెట్టిందని చెప్పేసి ఆమె పైన గుంపులుగా వచ్చి దాడి చేసి అక్కడ ఒక రకమైన రైట్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అంత ధైర్యం ఎక్కడ నుంచి వస్తుందండి? హిందూ మెజారిటీ దేశంలో, హిందువులు అత్యధికులుగా ఉన్నటువంటి ఈ దేశంలో, హిందుస్థాన్ అని పిలిచేటువంటి ఈ దేశంలో హిందువులకు సంబంధించిన భజన గీతలు కూడా పెట్టుకోవడానికి పరిస్థితి ఈ దేశంలో దాపురించింది. నాకు అర్థం కావట్లేదు. ఒకసారి ఆలోచించండి. మీకు ఇంకా అనేక సంఘటనలు నేను నిన్న మొన్న డిబేట్ లో నేను గుర్తు చేశాను. ఢిల్లీలో తరుణ్ హత్య, ఎంత ఇంటాలరెన్స్ అని చెప్పేసి వీళ్ళు మాట్లాడతారు. తరుణ్ హత్య సంబంధించిన ఇంటాలరెన్స్ గురించి ఒక్కసారి ఆలోచిస్తే కేవలం హోలీ రంగు నీళ్లు పడ్డాయని చెప్పేసి గుంపులుగా పందుల్లాగా వచ్చి ఆ తరుణ్ ని ఏ విధంగా హత్య చేశారు. ఆ తరుణ్ హత్య జరిగిన తర్వాత మళ్ళీ ఉల్టా చోట్ కోత్వాల్ డాట్ అన్నట్టు ఉల్టా వీళ్ళే విక్టిమ్ కార్డు ప్లే చేసి మాకు న్యాయం సరిగ్గా జరగలేదు, మా ఇల్లు కూలగొట్టారు, అన్యాయంగా మా ఇల్లు కూలగొట్టి మమ్మల్ని రోడ్డున పడేశారని చెప్పేసి వాళ్ళు బాధితులుగా యాక్ట్ చేస్తే, ఇక్కడ మన హైదరాబాద్ నుంచి కొంతమంది స్కానర్ బ్యాచ్లు, పేటిఎం బ్యాచ్ వాళ్ళు పోయి అక్కడ ఆమె కోసం డబ్బులన్నీ వసూలు చేసి మళ్ళీ ఇప్పుడు ఏముందండి, పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఇల్లు కూలిపోతే మళ్ళీ ఇల్లు కట్టుకోవచ్చు, కానీ పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? మీ ఇల్లు కూలిపోయినంత మాత్రాన మీకు స్కానర్ బ్యాచ్లు, పేటిఎం బ్యాచ్లు చాలా మంది ఉన్నారు, వచ్చి పట్టుకొచ్చి మీకు హెల్ప్ చేయడానికి. ఇల్లు మళ్ళీ కట్టుకోవచ్చు, కానీ పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? దాని గురించి ఎవరు అడిగారు? దాని గురించి ఎవరు మాట్లాడలేదు. ఈ దేశంలో అనేక రకాలైనటువంటి హిందువులు, అనేక రకాలుగా హిందువులను ఈ దేశంలో అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. హిందువులను మతం మార్చే ప్రయత్నం చేస్తున్నారు. హిందూ దేవి దేవతలను
అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ఇప్పుడు సాఫ్ట్ జిహాద్ సంబంధించి ఇంకో విషయం కూడా నాకు గుర్తుకొచ్చింది. లెన్స్ కార్డు విషయం మీరు మాట్లాడారు. ఇదే బన్సల్, ఆ పవన్ బన్సల్ అనే అతను ఆ యొక్క ఏదైతే నోటిఫికేషన్ ఎంప్లాయీస్ ఇచ్చాడో ఆ ఎంప్లాయీస్ లో అనేక మంది హిందువులే ఉన్నారు. 90% హిందువులే ఉన్నారు. ఒకే ఒక కారణంతో ఆ యొక్క నోటిఫికేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. తన భార్య ముస్లిం. తన భార్య యొక్క ఇన్ఫ్లుయెన్స్ తన పైన పడి ఆ యొక్క నోటిఫికేషన్ ఇచ్చినట్టుగా, ఆ యొక్క ఆర్డర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంతగా మన భారతదేశంలో హిందువుల పైన ఇంతగా జిహాద్ చేస్తూ ఇంతలా హిందువులను అణిచివేసే కార్యక్రమం చేస్తుంటే బట్ దీంట్లో ఈ దేశంలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకు తోడు ఈ సెక్యులర్ హిందూగాలు వీళ్ళందరూ కలిసి ఇంకా ఏమి కానట్టు, ఇంకా ఏమి జరగనట్టు, మనం భద్రంగా ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. సెక్యులర్ హిందువులతోనే అసలైనటువంటి ప్రమాదాలు దీంట్లో కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఏమీ జరగట్లేదు, మాకు టీవీలో చూసి వార్తల్లో చూసి జరగట్లేదు. బట్ చూస్తే ఇన్డెప్త్ చూస్తే హైందవి గారు చాలా లోపలికి వేర్ల వరకు వెళ్ళినట్టుగా కనిపిస్తోంది. ఒక్కొక్క వ్యవస్థ దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఎక్కడ వైట్ కాలరు, ఎక్కడ డాక్టర్లు అక్కడెక్కడో అహ్మదాబాద్లో జరిగితే ఇక్కడెక్కడో హైదరాబాద్లో మూలాలు బయటపడతాయి, అక్కడెక్కడో నిజామాబాద్లో మూలాలు బయటపడతాయి, అక్కడ విజయవాడలో మూలాలు బయటపడతాయి. సో ఈ నెట్వర్క్ దేశం మొత్తం విస్తరించింది. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీల విషయంలో కూడా ఇలాగే బయటపడుతుంది. సో నేనేమంటున్నా అంటే ఒక్క బైకాట్ లెన్స్ కార్ట్తో ఇది ఆగిపోయే లాంటి పరిస్థితులు కాదు. ఎందుకంటే ఇది భారత ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోవాలి. ప్లీజ్ రవికుమార్ గారు మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. హైదరాబాద్ గారు. ఓకే, యా. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్, ఇందాక రవి గారు అన్నదాన్ని కొంచెం కరెక్షన్ చేస్తాను. యాక్చువల్ గా ఎవరైతే ఈ పీయూష్ బన్సల్ అనే వ్యక్తి ఉన్నారో వాళ్ళ వైఫ్ హిందువే. ఆమె పేరు నమితా థాపర్. తను ఏంటంటే షార్క్ ట్యాంక్స్ లో కొన్ని కంపెనీస్లలో కూడా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. షార్క్ ట్యాంక్ అని చెప్పేసి మనకు సోనీ లీవ్ లో అనుకుంటాను వచ్చేది ఆ ప్రోగ్రాము. అందులో స్టార్ట్అప్ కంపెనీస్ ఏవైతే వస్తాయో వాళ్ళకు అక్కడ వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచి వాళ్ళు సెలెక్షన్ చేసి ఆ కంపెనీస్లలో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారనమాట. ఇన్వెస్ట్మెంట్ చేసే దానిలో కూడా వీళ్ళు ఏం చేస్తున్నారనంటే వీళ్ళకు సెక్యులర్ అనమాట. ఆమె కంప్లీట్ సెక్యులర్. నమితా థాపర్ అనే వ్యక్తి ఏదైతే ఉందో ఆమె కంప్లీట్ సెక్యులర్. ఈ మధ్య కాలంలో ఆమె ఏం చేసింది అని అంటే రంజాన్ టైంలో కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది. ఏమని, రంజాన్ రోజు వన్ డే రోజాతోనే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేసింది అనమాట. అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు వీళ్ళ యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంది అన్నది. వీళ్ళు బీయింగ్ ఏ సెక్యులర్, నేను ఒక సెక్యులర్ని కాబట్టి ఐఎమ్ నాట్ ఏ సంస్కారి అని చెప్పేసి ఆమె మాట్లాడడము, ఇలాంటివి చాలా వీడియోస్ సోషల్ మీడియాలో ఆమె విషయంలో తిరుగుతున్నాయి మనకు. కొంతమంది సీనియర్ జర్నలిస్టు కూడా పాకిస్తాన్ మీద దాడి చేస్తే అమాయక పాకిస్తాన్ ప్రజలను చంపేస్తున్నారు అన్నటువంటి కామెంట్లు కూడా చేశారు కొంతమంది మహిళా సీనియర్ జర్నలిస్టులు. అవును, అమాయకం అనమాట. వాళ్ళంతా అమాయకులేనండి. మనమే హిందువులమే అందరం దుర్మార్గులం వీళ్ళ దృష్టిలో. కాబట్టి మనం ఏం మాట్లాడొద్దు. వీళ్ళు ఏం చేసినా కూడా ఏం చేయాలి అని అంటే, మనం చివరికి పెహల్గామ్ లో సంవత్సరం అయింది కదా, ఒక కొత్త జంటను వాళ్ళు చంపేసినా కూడా, అంటే ఆ భర్త చనిపోయినాక ఆ అమ్మాయి అక్కడ కూర్చొని ఏడుస్తుంటే ఆ యొక్క చిత్రం ఏదైతే ఉందో ఇయ్యాలంటి వరకు కూడా మన కళ్ళ ముందు నుంచి పోతలేదు. దాన్ని మాత్రం మనం మర్చిపోవాలి. కానీ అదే మీరు ఈ హిజాబ్ విషయంలో కానీ, లేకపోతే లవ్ జిహాద్ విషయంలో కానీ, లెన్స్ కార్ట్ లో మీరు దేవీ దేవతలను అవమానించిన విషయంలో కానీ మేము ఎలాంటి స్పందన కూడా మీకు ఇవ్వద్దు. వీళ్ళకి కావాల్సింది ఇదే అనమాట. మనం హిందువులు ఎవరు కూడా స్పందించొద్దు. హిందువులలో ముఖ్యంగా మనలాంటి ఎవరైతే స్పందిస్తారో ఈ దేశంలో హిందుత్వం గురించి పోరాడుతున్న వాళ్ళు స్పందిస్తే మాత్రం వాళ్ళు కాషాయ ఉగ్రవాదులు లేకపోతే కాషాయ తీవ్రవాదులు అని చెప్పేసి వీళ్ళు ముద్ర వేస్తారు. కానీ వీళ్ళు మాత్రం ఏంటి అంటే మేము సెక్యులర్లం కాబట్టి మేము అన్ని మతాలను గౌరవిస్తాము, మాకు అన్ని మతాలు సమానమే అంటూ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ ముసుగులో మన యొక్క హిందూ అమ్మాయిలను అందరినీ కూడా మెల్లమెల్లగా వాళ్ళను మంచిగా బ్రెయిన్ వాష్ చేయడము. వాళ్ళు ఏం చేయరండి, సింపుల్ గా స్వీటెస్ట్ గా రీల్స్ చేయడము, తర్వాత స్టైలిష్ గా రెడీ కావడము. ఆ రెడీ అయిన తర్వాత వీళ్ళు మాట్లాడేటటువంటి మాటలు ఏవైతే ఉంటాయో ఇవి చూసినటువంటి హిందూ అమ్మాయిలు ఏంటి అంటే జనరల్ గా కూడా ఇళ్లలో తల్లిదండ్రులు వీళ్ళకి చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకే తెలియదు వీళ్ళకి ఏం చెప్తారు చెప్పండి. ఫ్యామిలీస్లలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో కుటుంబ వ్యవస్థలో మనము హిందువులము ఈ విధంగా ఉండాలి అని చెప్పేసి ఏ తల్లిదండ్రులు పిల్లలకు చెప్తారో ఒక విషయం చెప్పండి. ఒక బొట్టు పెట్టుకోవడానికి నామూషి, ఒక గాజులు వేసుకోనికి నామూషి, మనకు చెవులలో అంటే జడలో పూలు పెట్టుకోవడానికి కూడా నామూషి అయ్యేటటువంటి ఈ ఒక్క రోజులలో ఇవాళ హిజాబ్ అనేది ప్రోగ్రెసివ్
కర్వా చౌత్ అనేది రిగ్రెసివ్, మనము వినాయక చవితి చేసుకుంటే రిగ్రెసివ్, వరలక్ష్మి వ్రతం చేసుకుంటే రిగ్రెసివ్. కాబట్టి అదే విధంగా ఏంటి అని అంటే మనము చివరికి మనము ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తే కూడా ఎగ్జామ్స్ దగ్గర తాళిబొట్లను తీపిచ్చి మనకు చేతులకు ఉన్నటువంటి దారాలను తీయించి పంపించేటటువంటి సంస్కృతి మన దగ్గర ఉంది. కానీ హిజాబ్స్ ని మాత్రం అలో చేసేటటువంటి సంస్కృతి ఉంది. ఇందులో మన యొక్క ద గ్రేట్ కేసీఆర్ డాటర్ కూడా ఆ మధ్య హిజాబ్ విషయంలో ఆమె కూడా సపోర్ట్ చేయడం జరిగింది. మనం చూస్తాం ఆ విషయాన్ని కూడా, కవిత గారు సపోర్ట్ చేసిన విషయం. కాబట్టి ఇది ఏంటంటే మొత్తం వీళ్ళది ఒక ఎకో సిస్టమ్ అనేది నడుస్తుంది. ఇందులో భాగంగా హిందువులే శత్రువులు అవుతున్నారు, హిందువుల శత్రువులు. వీళ్ళెవరు బయట నుంచి వచ్చినటువంటి ముస్లిమ్సో లేకపోతే క్రిస్టియన్స్ శత్రువులు కాదు, మనమే శత్రువులము. మనమే ఏం చేస్తున్నాం అనంటే వాళ్ళని మన దగ్గరికి వచ్చేటట్టు మనం చేసుకుంటున్నాం అనమాట. దీనిలో ఒక విషయం చెప్తాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే హైందవ్ గారు, ఇక్కడ 5 10 మందో లేదంటే విశ్వ హిందూ పరిషత్, భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి ఒక ఆర్గనైజేషన్ మోటివేట్ చేస్తే మారేటువంటి వ్యవస్థ కాదు. మీరు అన్నట్టు తల్లిదండ్రులు పిల్లలకు మొదటి నుంచి సంప్రదాయాల్ని నేర్పించాలి. మీరు అన్నట్టు ఇది బై బర్త్ నుంచి అలవాటు చేయాల్సినటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఒకవైపు ఉగ్రవాదం, టెర్రరిజం ఎట్లా అయితే మైండ్ వాష్ చేస్తూ ఒక కఠినంగా తయారు చేస్తూ వ్యవస్థల మీద పడుతున్నారు, సో ఆ వ్యవస్థల్ని తట్టుకునే విధంగా వాటిని ఎదురు తిరిగేటువంటి విధంగా కూడా తల్లిదండ్రులు పిల్లలకి మొదటి నుంచి నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ఆర్గనైజేషన్ కొంతవరకు సపోర్ట్ ఇస్తుందేమో తప్ప, బట్ వేర్ల నుంచి రావాల్సినటువంటి అవసరం లేదా? 100% ఉందండి. దీనికోసమే మేము సంఘ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కూడా మేము పంచపరివర్తన్ పేరుతోన ప్రతి గల్లీలో కూడా ఇదే కార్యక్రమం నడుస్తుంది మనది కూడా. ఎందుకోసం అని అంటే మన దేశంలో ఉన్నటువంటి మెజారిటీ హిందువులం ఎవరైతే ఉన్నామో కేవలం మనకు ఒకటే ఉద్దేశం ఏంటంటే పిల్లలను చదివించుకోవాలి, పిల్లలను బయటకు పంపించాలి, వాళ్ళు జాబులు చేయాలి, వాళ్ళు అంటే మనం కూడా వాళ్ళతో పాటు బయట దేశాలకు పోవాలా, ఉండాలా, చేయాలా, అంతవరకు బాగానే ఉంటుంది. కానీ మనము అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ నేర్చుకోకుండా మీరు బయటికి పోతే ఏం లాభము, లేకపోతే ఇక్కడ ఉంటే ఏం లాభము. వాళ్ళు ఏం చేస్తున్నారంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి ఖచ్చితమైనటువంటి నిర్ణీతమైనటువంటి వాళ్ళ యొక్క మత గ్రంథాలను వాళ్ళకి నేర్పిస్తారు. ఎవరైనా సరే, అది క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ, వాళ్ళ మత గ్రంథాలలో ఏముంది అన్నది వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకోసం అని అంటే వాళ్ళకున్నది ఒకటే గ్రంథం. ఆ గ్రంథాలలో ఏమున్నది తెలుసుకోవడం అనేది వాళ్ళ యొక్క జీవితంలో అవసరం. వాళ్ళకి మతమే వాళ్ళకి ముఖ్యం. అలాంటప్పుడు మన లోపల ఉన్నటువంటి మన హిందూ సాంప్రదాయంలో వేదాలు, ఉపనిషత్తులు, తర్వాత మనకున్నటువంటి గ్రంథాలు, మనకున్నటువంటి పురాణాలు, ఇతిహాసాలను వీటన్నిటినీ కూడా చదివే సమయం ఎవరికి ఉంది? ఇక్కడ ఎవరు చదువుతున్నారు అసలుకి? ఒక హనుమాన్ చాలీసానో, ఒక గాయత్రి మంత్రమో, లేకపోతే ఒక భోజన మంత్రమో, లేకపోతే కరాగ్రవసత లక్ష్మో, లేకుంటే సరస్వతి పూజ చేయడానికి కూడా పిల్లలకి ఈ మధ్యకాలంలో తెలియడం లేదు. కానీ నిజంగా చెప్పాలంటే ఒక అదృష్టకరమైనటువంటి విషయం ఏంటి అంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలోనే చెప్తున్నాను, మంచికి చాలా మంది కూడా హిందూ సనాతన ధర్మం గురించి చాలా రకాలైనటువంటి వీడియోలు కానీ రీల్స్ కానీ అవేర్నెస్ ని మాత్రం చాలా క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ఏంటి అని అంటే ఎందుకనే అంటే 1% అవేర్నెస్ క్రియేట్ అయితేనే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే 99% ఒకవేళ ఈ దేశంలో 100% ఇది భారతదేశం అన్నది మన యొక్క సనాతన ధర్మానికి మూల కారణము, ఇది కాకుండా మనం దీన్ని కాపాడుకోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి ప్రజల లోపల వచ్చింది అని అంటే ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అన్నది వాళ్ళ ఊహకు వదిలేస్తున్నాం మేము. కాబట్టి ఇవాళ ఇదొకటే కాదండి, నమితా థాపర్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈవిడ ఏం చేసింది అంటే జర్మన్కి వెళ్ళింది అనమాట. నేను ఒకటి చెప్తే చిన్న విషయము, జర్మన్కి వెళ్ళి ఒకటి ప్రోడక్ట్ తీసుకొని వచ్చింది ఆమె. ఏం చేసింది దాన్ని అని అంటే బిట్టర్ డ్రాప్స్ అని చెప్పేసి ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ఆయుర్వేదిక్ అన్న దాంతో ఏం చేస్తున్నారంటే వీళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా మంచి విషయం, చేయండి. ఆయుర్వేదం అనేది మన భారతదేశంలో మనకున్నటువంటి చాలా మంచి ఒక శాస్త్రం మనకు. ఎందుకంటే ధన్వంతరి ఆయుర్వేదం, ధన్వంతరి ఎవరైతే బ్రహ్మ ఉన్నారో వారి యొక్క సృష్టి అది. కాబట్టి ఆ ధన్వంతరి ఆయుర్వేదాన్ని మనం ఏం చేస్తున్నాము, ప్రపంచవ్యాప్తంగా కూడా తెలియజేస్తున్నాము. లక్కీగా ఏంది అని అంటే మనం యోగ శాస్త్రాన్ని కూడా ఈ మధ్య కాలంలో మన యొక్క ప్రధానమంత్రి మోదీ గారి వల్ల మనం చాలా విపరీతమైనటువంటి ప్రచారం వచ్చింది దానికి. కాబట్టి ఏం చేసిందంటే బిట్టర్ డ్రాప్స్ అని చెప్పేసి ఒకటి అది జర్మన్ ప్రోడక్ట్ అని చెప్పేసి తీసుకొచ్చింది ఇక్కడికి. సహజంగా మన దగ్గర ఏమంటే ఫారెన్ ప్రొడక్ట్స్ అంటే కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాం కదా మనము. స్వదేశీ వోకల్ ఫర్ లోకల్ అని అంటే మనకు క్వాలిటీ నచ్చకపోయే, మనకు ఇష్టం ఉండకపోయే లోకల్ బ్రాండ్స్ ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఏంటంటే ఒక మార్కెట్ స్ట్రాటజీని ఎంచుకొని జర్మన్ ప్రోడక్ట్ అని చెప్పేసి బిట్టర్ డ్రాప్స్ అని పట్టుకొచ్చిందండి. దానిలో ఏముంటుంది తెలుసా, కాకరకాయ, పసుపు, షాజీరా, అల్లం ఇటువంటివన్నీ వేసి ఈమె జర్మన్ ప్రోడక్ట్ అని చెప్తుంది.
అంటే ఇప్పుడు ఇది ఇంకొకటి ఏంటంటే మినిస్ట్రీ ఫర్ ఆయుర్వేద నుంచి కూడా అప్రూవల్ అయినటువంటి ఒక ప్రోడక్ట్, బట్ షీఈ్ సెల్లింగ్ ఇన్ క్రోర్స్. ఒక రకమైనటువంటి ఈ ఈ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి దేశంలో కూడా ఏమవుతున్నాయి అని అంటే బాగా వీళ్ళకందరికి, ఇలాంటి వాళ్ళకందరికీ కూడా ఇది ఒక అవకాశం లాగా మారింది. అంటే నువ్వేం చేస్తావనంటే మన దేవి దేవతలను దూషిస్తావు, మన సాంప్రదాయం పైన నీకు నమ్మకం ఉండదు, కానీ అదే సాంప్రదాయాన్ని ఆధారంగా చేసుకొని ఏ సాంప్రదాయంలో అయితే ఆయుర్వేదం ఉందో ఆ ఆయుర్వేదానికి పుట్టిన ఇల్లు భారతదేశం అయితే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఆయుర్వేదాన్ని ఆధారంగా చేసుకొని నువ్వు ఫారెన్ ప్రోడక్ట్ అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క కాకరకాయను అల్లాని వాటిని కలిపి నువ్వేం చేస్తావు, ఒక ప్రోడక్ట్ తయారు చేస్తావా? ఆ ప్రోడక్ట్ని మినిస్ట్రీ ఆఫ్ ఆయుర్వేదిక్ నుంచి కూడా మీకు పర్మిషన్ ఉండదు, కానీ నువ్వు అమ్ముతావు ఈ దేశంలో. ఇట్లాంటివి కోకోలలు ఈ దేశంలో ప్రోడక్ట్స్ అమ్ముతున్న వాళ్ళు వితౌట్ పర్మిషన్. సో ఇవాళ ఇలాంటివన్నీ చేసుకుంటూ కూడా నువ్వేం చేస్తున్నావు, మన ధర్మాన్ని ఉపయోగించుకుంటూ నేను వ్యాపారం చేస్తున్నటువంటి నువ్వు మన ధర్మాన్ని నువ్వు ఎందుకు ఒప్పుకుంటలేవు మరి? రైట్. ఆమె ఒక వీడియో ఇందాక చూసినాను సోషల్ మీడియాలో, ఆమె మాట్లాడే మాటలను చూస్తుంటే అండి నిజంగా అసలు ఈమె హిందూ కాదు కన్వర్టెడ్ ముస్లిం ఏమో అన్న డౌట్ నాకు కూడా అంటే ఆ ముసుగులో చేసేటువంటి పనులు కూడా అప్పుడప్పుడు ఇట్లా బయటపడతా ఉంటాయి. 100%. ఎందుకంటే మొన్ననే ఆమె రంజాన్ సమయంలో ఏ రోజు కూడా కర్వా చౌత్కో లేకపోతే ఏ రోజు మన వరలక్ష్మి వ్రతానికో లేకపోతే రక్షాబంధన్కో హోలీకో ఈమె ఇలాంటి వీడియోలు చేయంగా ఎప్పుడు చూడలేదు మేము. కాబట్టి ఈ యొక్క రంజాన్ మీద రోజా గురించి నీకు అంత నమ్మకం ఉన్నటువంటి నువ్వు ఆబ్వియస్ గా ఏం చేస్తావు, నీ స్టోర్లలో కూడా అలాంటి వాళ్ళని పెట్టుకుంటావు. మరి నువ్వు పెట్టుకున్నప్పుడు నువ్వేం చేస్తావు, వాళ్ళను నువ్వు గౌరవించు, మేము కాదంటలేము, కానీ అదే సమయంలో నువ్వు ఎవరైతే హిందువులం ఉన్నామో మరి నువ్వు పుట్టుక హిందువే కదా, నీ పుట్టుకలోనే అనుమానం ఉందంటే ఒకసారి DNA టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుంది. కాబట్టి నేను ఇంకొక విషయం చెప్తాను, గమనించినాను మా ఏరియాలో ఉన్నటువంటి లెన్స్ కార్ట్ ఏదైతే స్టోర్ మేనేజర్ ఉన్నారో వాళ్ళు కూడా 2 ముస్లిమ్స్, ఒక హిందూ అమ్మాయి. అంటే ఇక్కడ వాళ్ళ పొజిషన్లో HOD పొజిషన్స్ లో ముస్లిమ్స్ ఉన్నారంటున్నారా? ఉద్యోగులుగా హిందువులు ఉన్నారంటున్నారా? HOD పొజిషన్స్ లో ముస్లిమ్స్, మేనేజర్, స్టోర్ మేనేజర్ ముస్లిం, స్టోర్ మేనేజర్ ముస్లిం. దేశం మొత్తం లెన్స్ కార్టుల్లో కూడా స్టోర్ మేనేజర్లు ముస్లిమ్సే ఉన్నారంటున్నారు. మెజారిటీ ఉన్నారండి. మేము రీసెర్చ్ చూస్తుంటే కూడా మెజారిటీగా కూడా చూస్తే మనకు ముస్లిమ్స్ అనే వాళ్ళు రిక్రూట్మెంట్ ఎక్కువ అవుతుంది. ఇక్కడనే కాదు, లూలు మాల్ మీరు అన్నట్టు లూలు మాల్ అన్నది అదొక అరబ్ కంట్రీస్ సంబంధించినటువంటిది. ఇదే కాదు, ఈవెన్ మనకు షాపింగ్ మాల్స్ లలో కూడా ఇలాంటి జిహాదులు కానివ్వండి ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. నిన్నటి కాక మొన్న నేను ఒక TCS లాంటి ఎపిసోడ్ చూస్తే ఖచ్చితంగా మన పక్కన కూడా ఉన్నారని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు, ఆశ్చర్యం లేదు. అయ్యో TCS ఎందుకంటే TCS అన్నది పెద్ద ఎత్తున జరుగుతుంది. మా ఇంటి పక్కన జరిగిన విషయం చెప్తున్నాను నేను. నిన్న పొద్దున పోయినాను, ఒక గవర్నమెంట్ స్కూల్లో 9వ తరగతి చదివేటట్టు 9th క్లాస్ చదువుతున్నాడు అబ్బాయి, అమ్మాయి 9th క్లాస్, సేమ్ క్లాస్. ఆ పిల్లగాడు చెప్తున్నాడంట ఆ అమ్మాయికి, నిన్ను తీసుకొని ఢిల్లీ వెళ్ళిపోతా, వచ్చేసి పోదాం అంటే వాళ్ళకు చిన్నప్పటి నుంచి కూడా ఇదే అనమాట. వాళ్ళకి చదువో లేకుంటే సంస్కారమో పెరిగి పెద్ద అయిన తర్వాత మనం సెటిల్ కావాలనో లేకుంటే దేశానికి ఏదో చేద్దామని చెప్పేసి అన్న ఆలోచన వాళ్ళకి ఏమీ ఉండదు. వాళ్ళు ఎంతసేపు ఏంటి అని అంటే హిందూ అమ్మాయిలను బడి ఒడి గుడి ఈ 3 దానిలను నాశనం చేస్తే హిందువులను మొత్తం సర్వనాశనం చేయొచ్చు, ఇదే వాళ్ళకు ఉన్నటువంటి టార్గెట్. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అదే పని చేస్తున్నారు. నేను ఇంకొక విషయం కూడా చెప్తాను ఇవాళ ఇక్కడ. నేను గత సంవత్సరం లెన్స్ కార్ట్కి వెళ్ళాను అనమాట. ఈవెన్ ఐఎమ్ ఆల్సో కస్టమర్, అంటే మనకు తెలియదు కదా ముచ్చట. లెన్స్ కార్ట్కి వెళ్ళి మేము తెచ్చుకున్నాం. ఇగో లోగో కూడా ఇక్కడ ఉంది చూడండి, లెన్స్ కార్ట్ లోగో ఇది. సో లెన్స్ కార్ట్ ఇప్పుడు ఈ ప్రోడక్ట్ నేను ఇంట్లో పెట్టుకోవడం అనేది వృధా. నేను ఇవాళ అందుకనే చెప్తున్నాను, తెచ్చుకున్నటువంటి గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటివరకు పెట్టుకోలేదు వాస్తవం చెప్పాలంటే. బట్ స్టిల్ నేను చెప్తున్నాను ఇవాళ బైకాట్ లెన్స్ కార్ట్ అని చెప్పుకుంటూ నేను కూడా ఏం చేస్తున్నానంటే లైవ్ లోనే ఇవి విసిరే అంటే దీన్ని ఇప్పటి నుంచి మేము కూడా వాడదలుచుకోలేదు, మేము బైకాట్ చేస్తున్నాం. ఇరిగిపోవట్లేదు, ఇరగొట్టి దీన్ని మాత్రం ఖచ్చితంగా డిస్మాంటిల్ చేస్తాను. ఖచ్చితంగా చెప్తున్నాం బైకాట్ లెన్స్ కార్ట్. ఎందుకంటే వీళ్ళు ఒకవేళ దారిలోకి రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఇదే కాదు, ఏ దేశంలో ఎక్కడ ఇలాంటి సంఘటనలు జరిగినా సరే మేము ఆర్థికంగా మనకు నష్టం జరిగినా సరే కానీ ఇంకొక లాభం మాత్రం పొందొద్దు ఖచ్చితంగా ఈ విషయంలో. ఎందుకంటే ఇప్పటికే చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి దేశం మొత్తంలో కూడా. కాబట్టి ఇవాళ కూడా మేము ఒకటే మాట చెప్తున్నాము, ఇలాంటి వాళ్ళు నో బిజినెస్ అన్నందుకే ఇవాళ ఉన్నటువంటి జ్యువెలరీ షాపులన్నీ కూడా మొహానికి ఇంత బొట్టు పెట్టి యాడ్స్ చేయిస్తున్నారు. నో బింది లేకపోతే బహుశా ఈ లెన్స్ కార్డ్ దెబ్బతో మిగతా వ్యాపారస్తులకు, కార్పొరేట్ శక్తులకు కూడా ఒక లెసన్ అర్థమై ఉండొచ్చు. అయ్యుండొచ్చు.
కొంతమంది వినిపించుకోకపోయి ఉండొచ్చు, వాళ్ళకి కూడా టైం వస్తుంది అనమాట. అది కూడా ఎందుకంటే గత సంవత్సరంలో ఏమైందంటే నో బింది నో బిజినెస్, నో బింది అంటే మొహానికి బొట్టు లేకుండా నువ్వు హిందూ పండగలకి నువ్వు అడ్వర్టైజ్మెంట్లు చేస్తావు అంటే మొత్తం వచ్చి కొనేది మనమే మళ్ళా. కానీ కనీస సాంప్రదాయాన్ని పాటించినటువంటి మీ దగ్గర మేము ఎందుకు కొనుక్కోవాలా? మా ఇంట్లో మా ఇంటి పక్కన ఉన్నటువంటి స్వర్ణకారుల దగ్గర కొనుక్కోలేమా మేము బంగారాన్ని? మీ దగ్గరకే వచ్చి కొనుక్కోవాలా? మా యొక్క చేతి వృత్తులను మేము ప్రోత్సహించుకుంటాం. మల్టీనేషనల్ కంపెనీస్ కి జాయల్కాస్ లాంటి మలబార్ గోల్డ్ లాంటి వాటికి ఇచ్చి ఆ వాళ్ళని తీసుకెళ్ళి ఆ జిహాదీలకు పెట్టిన తర్వాత మేమెందుకోసం అని చెప్పేసి వాటిని చేస్తాం, ఖచ్చితంగా బైకాట్ చేస్తాం. మరి బైకాట్ మలబార్ ఎట్లయితే అన్నామో బైకాట్ లెన్స్ కార్డ్ కూడా ఇప్పుడు ఇవాళ సేల్స్ తగ్గిపోవచ్చు, రేపు మళ్ళీ పెరగొచ్చు అని చెప్పేసి ఆలోచన ఉందేమో. ఇది ఎప్పటి వరకు వాళ్ళు బుద్ధి మార్చుకున్నంత వరకు కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యమం మాత్రం చేస్తూనే ఉంటాం, చేస్తాం ఖచ్చితంగా. రైట్, థ్యాంక్ యూ హైందవి గారు. సో లెన్స్ కార్ట్ బుద్ధి మార్చుకోకపోతే ఇలాగే కళ్ళద్దాలు విరగొడతాం, లెన్స్ కార్ట్ని బైకౌట్ చేస్తాం అని చెప్పేసి హైందవి గారు లైవ్లోనే తాను లెన్స్ కార్ట్లో కొన్నటువంటి కళ్ళద్దాలని విరిచేశారు. సో ఇది ఎగ్జాంపుల్ మాత్రమే కాదు, దేశం మొత్తం కూడా ఇట్లాంటివే జరుగుతున్నాయి. హిందూ దేవుళ్లను అవమానిస్తూ, హిందూ దేవుళ్ల పట్టాలను కాళ్ల దగ్గర పెడుతూ, హిందువులను బొట్టు పెట్టుకోవద్దంటూ, హిందువులు తిలకం పెట్టుకోవద్దు, బింది పెట్టుకోవద్దు అని చేస్తూ హిందువులపై బిజినెస్ చేస్తున్నటువంటి లెన్స్ కార్ట్ లాంటి సంస్థలకు ఖచ్చితంగా బుద్ధి చెబుతామంటూ ఇప్పటికే లెన్స్ కార్ట్ బైకాట్ లెన్స్ కార్ట్ అన్నటువంటి హ్యాష్ ట్యాగ్ దేశం మొత్తం కూడా వైరల్ అవుతోంది. ప్రతి లెన్స్ కార్ట్లో కూడా హిందువులంతా వెళ్ళి అక్కడున్నటువంటి హిందువులకు తిలకం పెడుతున్నారు. హిందువులు ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవాల్సినటువంటి నినాదాన్ని లెన్స్ కార్ట్ ద్వారా దేశం మొత్తం కూడా ప్రచారం చేస్తున్నారు. సో హిందువులపై బిజినెస్ చేస్తూ, హిందువులను చిన్నచూపు చూస్తూ, హిందువులకే షరతులు పెడితే హిందూ దేశంలో వ్యాపారాలకు బతకడానికి అవకాశం లేదు, ఉగ్ర కుట్రలకు కూడా ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదంటూ అటు టీసీఎస్ ద్వారా ఇటు లెన్స్ కార్ట్ ద్వారా చెప్పే ప్రయత్నం కాదు, చెప్పేస్తున్నారని చెప్పాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.